హాయ్ హలో నమస్తే ఎవరన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైని. సో ఈ వీడియోలో బేసిక్గా చాలా రోజులు అయిపోయింది. మనం కరెక్ట్గా చూస్తే అక్టోబర్ ఎండ్లో నేను స్టార్ట్ చేశాను అనమాట నా ట్రావెల్ ప్లాన్స్ అన్నీ. సో ఒక 3 months కంటిన్యూస్ ట్రావెల్ అయితే చేస్తూనే ఉన్నాను. అండ్ దెన్ లాస్ట్ మంత్ జనవరి అండ్ జనవరి మొత్తం కొంచెం పర్సనల్ హౌస్ వర్క్స్తో బిజీ అయిపోయాను. చాలా 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 రోజుల తర్వాత ఇప్పుడు నాకు కొంచెం మళ్ళీ టైం దొరికింది. అండ్ ఇంకా నుంచి నేను ప్లాన్ చేసుకున్నా కూడా వీడియోస్ ఎలా వస్తాయి ఏంటి అని. బట్ ఫస్ట్ ఈ బుక్ చూడండి, బాగుంది కదా, డోపమైన్ డీటాక్స్ అని. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న బుక్. అండ్ చాలా చిన్న బుక్. దీంట్లో చాలా నీట్గా రాసిన ఒక స్టేట్మెంట్ నేను చదువుతాను ఇప్పుడు, చూడండి. బికాస్ అది నాకు రీసెంట్ టైమ్స్లో చాలా బాగా నచ్చింది. డోపమైన్ అంటే నేను ఇప్పటిదాకా డోపమైన్ అనేది ఒక కెమికల్ అనుకున్నాను, బట్ వీడు అదే కెమికల్ని చాలా నీట్గా చెప్పాడు. You probably heard about dopamine before and have at least a vague idea of what it is. In this section, we will briefly define dopamine and describe the role it plays. ఇది మొత్తం బుక్ నేను చదవను. సో బేసిక్గా ఒక్క స్టేట్మెంట్ చదువుతాను. Dopamine is a neurotransmitter which makes us anticipate rewards such as having sexual relationship or eating nourishing food, etc. సో డోపమైన్ ఒక కెమికల్లా కాకుండా అదొక న్యూరో ట్రాన్స్మిటర్ విచ్ మేక్స్ అస్ యాంటిసిపేట్ రివార్డ్ కోసం మనం ఎదురు చూస్తామంట. ఆ చిన్న న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఏంటంటే ఇట్ కనెక్ట్స్ దట్ హ్యాపీనెస్ డివైస్ అనేది. సో చాలా బాగా రాశాడు. దిస్ ఇస్ డోపమైన్ డీటాక్స్ బుక్. టైబర్ట్ మొరిసిస్ అనే ఒక రైటర్ రాశాడు. ఇది ప్రొనౌన్సియేషన్ తప్పవచ్చు, సారీ. టైబర్ట్ మొరిసి. సో చదవాలనుకుంటే. అండ్ ఈ వీడియోలో పర్టికులర్గా మనం చేసేది ఏంటంటే అన్బాక్సింగ్ డ్రోన్. చలో ఫాస్ట్గా డ్రోన్ అన్బాక్స్ చేద్దాం. చెమటలు కారిపోతున్నాయి, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్. దిస్ ఇస్ కాల్డ్ DJI Neo. నా కజిన్ తీసుకొచ్చాడు US నుంచి వస్తున్నప్పుడు, అడిగాను. థ్యాంక్ యూ యశస్వి. అండ్ ఈ డ్రోన్ ఈరోజు మనం ఫ్లై చేసి కొన్ని వీడియోస్ రికార్డ్ చేద్దాం. ప్రీవియస్లీ కూడా నేను ఫ్లై చేశాను. ఇది నా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ 1 month అవుతుంది, బట్ ఈరోజు టైం దొరికింది దీన్ని చూపించడానికి. సో దిస్ ఈస్ ద డ్రోన్ అండ్ వీ గోనా మేక్ సమ్ గుడ్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. ఇది చాలా చిన్న డ్రోన్ అనమాట. లైక్ ఫర్ అస్ ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. మనం చేసే ట్రావెల్కి, మనం చేసేదానికి ప్రొఫెషనల్ డ్రోన్ ఉంటే బాగుంటుంది, బట్ నాట్ నౌ. ఫ్యూచర్లో తీసుకుందాం ప్రొఫెషనల్ డ్రోన్. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ వెల్ ఎనఫ్. మనం నేర్చుకోవాలి కదా, మనం ఇంకా నూబ్స్ డ్రోన్ ఆపరేషన్స్లో. దీనిలో నేర్చుకొని మనం నీట్గా ఫ్యూచర్లో పెద్ద ప్రొఫెషనల్ డ్రోన్ తీసుకొని అప్పుడు ఆపరేట్ చేయొచ్చు. అండ్ బై ద టైమ్ ఐ హోప్ వీల్ రీచ్ ద సబ్స్క్రైబర్స్ లిమిట్. మనకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ మనకు వస్తారు. అండ్ అప్పటికి మన వీడియోస్ ఇంకా ఎక్కువ మంది చూస్తారు అనుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. సో వితౌట్ ఎనీ డిలే విల్ డూ టెస్ట్, అన్బాక్స్ కాదు టెస్ట్. విల్ డూ ద టెస్ట్ ఆఫ్ దిస్ డ్రోన్. చలో, ఫైనలీ our GoPro సెటప్ ఇస్ డన్. తల ప్రాణం తోక్కొచ్చింది ఈ సెటప్ చేయడానికి. చాలా రోజులు అయిపోయింది GoPro మోటో బ్లాగింగ్ చేసి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్.
హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై మోటో బ్లాగింగ్ సెటప్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ వెల్. సో ఇప్పటిదాకా చూసారు కదా, మనం డ్రోన్ని టెస్ట్ చేద్దాం. సో మంచి లొకేషన్కి వెళ్ళి, కొంచెం స్పేషియస్గా ఉన్న దగ్గరికి వెళ్ళి, అండ్ ఇట్ ఈస్ సన్నీ, నాట్ టూ సన్నీ రైట్ నౌ. సో పర్లేదు మనకి డ్రోన్ ఫ్లై చేయడానికి. ఈ ముందు ఈ ఆటోని దాటేస్తే ఫ్రీగా వెళ్ళచ్చు. అండ్ దట్టు చెన్నై మొత్తం మెట్రో కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. సో ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఇప్పుడు బెటర్, ఇంకా మా ఇంటి దగ్గర ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే మట్టే ఉండేది ఇంట్లో అంతా, డోర్లు అన్నీ వేసి కూర్చోవడమే. మా ఇంటి సైడ్ కరెక్ట్గా మా రోడ్లో అయితే క్లియర్ అయిపోయింది, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు మాకు. బట్ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ జాగ్రత్తగానే వెళ్ళాలి. అండ్ మనకున్నది ఏకైక రోడ్డు ఇప్పుడు ఈసీఆరే కాబట్టి, ఈసీఆర్ దగ్గరలో ఏదైనా మంచి బీచ్ స్పాట్ చూసుకొని మనం ఫ్లై చేద్దాం డ్రోన్ని. ఏంటి ఈరోజు ఎంత ఉంది ట్రాఫిక్? నేనే ఫుల్ ఖాళీగా తిరుగుతున్నాను అనుకుంటున్నారేంటి? వీళ్ళందరూ కూడా అంత వర్క్లో ఉన్నారా? మనకంటే ఇప్పుడు తప్పదు, చాలా రోజులు అయిపోయింది. అండ్ డ్రోన్ ఫ్లై చేయడానికి వేరే రూట్ లేదు. అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయారు మన వాళ్ళందరూ, నేను ఒక్కనే ఉన్నాను. అండ్ బైక్ కూడా చాలా మంత్స్ అయిపోయింది అనమాట. అక్టోబర్ 22 అక్టోబర్ 11 నేను వెళ్ళాను అహ్మదాబాద్కి. అక్టోబర్, నవంబర్ థాయిలాండ్ ట్రిప్, డిసెంబర్ ఊటీ, జనవరి అంతా సరిపోయింది మనకి పనులు. రీసెంట్లీ గుడ్ న్యూస్, మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము విజయవాడలో. కన్స్ట్రక్షన్ అయిపోయింది అంతా మాది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాను హౌస్ది. ఓ నో, 1 సెకండ్, దొరికిపోయాం. వెళ్ళిపోవచ్చు. ఎస్, వేర్ వాజ్ ఐ? హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయాము అనమాట మేము. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదు మొన్నే షిఫ్ట్ అయ్యాము. సో ఇంకా అరేంజ్మెంట్స్ అవుతూ ఉన్నాయి. నాకు ఇప్పుడైతే ఇంక విజయవాడ వెళ్ళే ఓపిక లేదు. బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ వీక్ వెళ్ళాను నేను. మేజర్ ఇష్యూ ఏమవుతుందంటే, నాకు మార్నింగ్ 3:30కి అవుతుంది నా ఆఫీస్. 3:30 అయిన తర్వాత నేను 4:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఇంకా నాకు నిద్ర ఉండదు అప్పుడు. 4:30కి స్టార్ట్ అయితే నేను అరౌండ్ 11:30, 12:30కి వెళ్తాను విజయవాడకి. 6.5 to 7.5 hours జర్నీ, డిపెండింగ్ అపాన్ బ్రేక్స్ బట్టి, మేము ఎన్ని బ్రేక్స్ తీసుకుంటే అంత. సో అంత టైం తీసుకొని అంత హడావుడిగా వెళ్ళి ఓపిక అయిపోయి అక్కడ నేను మళ్ళీ ఆ రోజంతా వేస్ట్ అయిపోతుంది సాటర్డే. అదే ఇష్యూ అవడం వల్లే కొన్ని వీడియోస్ చేయలేకపోయాము మేము. అండ్ ఈ వర్క్ మీద, ఇంటి వర్క్ వల్ల సామాన్లు అవన్నీ కొనుక్కు రావాలి కాబట్టి అస్సలు కుదరలేదు నాకు వీడియో చేయడానికి. ఇట్స్ బీన్ ఎ వైల్. అందుకోసమనే ఇంకా కొంచెం అక్కడ బ్రేక్ తీసుకొని ఇక్కడ రన్ చేద్దాం. కొంచెం మనం మళ్ళీ మన ఛానల్ మీద ఫోకస్ చేద్దాం. అండ్ బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ అయితే వస్తూనే ఉంటుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అంటర్ దిస్ వీడియో. బాగుందంటే బాగుందని, బాగోకపోతే బాగాలేదని, మీకు నచ్చింది ఏదైనా ఉంటే అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకోండి. దొరికిపోయాం సిగ్నల్. ఇంతకీ బీర్ బైసెప్స్ కాంట్రవర్సీ గురించి మీకు ఏమైనా తెలిసిందా? మీ ఒపీనియన్ ఏంటి? బీర్ బైసెప్స్ అక్క రణ్బీర్ అలహాబాదిలా, ఐ గెస్ అదే నేమ్ అనుకుంటా. రణ్బీర్ అయితే కన్ఫర్మ్, అలహాబాదిలా అనేది నాకు డౌటే. సో ఎందుకు ఈ బీర్ బైసెప్స్ మన అందరికీ తెలిసిన నేమ్. అండ్ సమయ రైనా, ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ రన్ అవుతుంది ప్రజెంట్. పార్లమెంట్ దాకా వెళ్ళిపోయింది ఇష్యూ. అండ్ ఇండియా ఈజ్ ఆన్ ఫైర్ అనమాట. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. మోస్ట్లీ మీలో చాలామందికి తెలుసని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే నేను షార్ట్కట్లో దీని గురించి చెప్తాను. సో దిస్ షో కాల్డ్ ఇండియా గాట్ లేటెంట్. ఇట్స్ ఏ స్టాండప్ కామెడీ / రోస్టింగ్ షో. సో ఈ షోలో సెలబ్రిటీస్ని పిలుస్తారు. సమయ రైనా అనే ఒక స్టాండప్ కమెడియన్ అండ్ హిస్ ట్రూప్. వాళ్ళందరూ సెలబ్రిటీని పిలిచి ఆ సెలబ్రిటీని రోస్ట్ చేస్తారు. సెలబ్రిటీకి కూడా ఛాన్స్ ఇస్తారు కొంచెం ఏదైనా మాట్లాడడానికి. సో ఇలా ఉన్న షోలో రణ్బీర్ అక్క బీర్ బైసెప్స్ వెళ్ళి ఆ షోలో మాట్లాడిన ఒక చిన్న స్టేట్మెంట్ అనమాట, విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ అప్రోప్రియేట్. దట్టు అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ పొజిషన్లో ఉండి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది క్వైట్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ యాజ్ వెల్.
సో అలా ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు విచ్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్ అబౌట్ ఫ్యామిలీస్, పేరెంట్స్. అక్కడ కామెడీ షోలో చిన్న కామెడీ టైమింగ్ వాడదామని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫన్నీ జోక్ చేద్దాం అన్నట్టు. బట్ అది బ్యాక్ ఫైర్ అయింది. సో అది నేను కంప్లీట్గా చెప్పలేను ఏమన్నాడు అనేది. నాకు తెలుసు ఇట్ వాజ్ అబౌట్ పేరెంట్స్ అండ్ ఇంటర్ కోర్స్ అండ్ ఆల్ ద స్టఫ్. సో అది తప్పు అయితే చెప్పాడు. దానివల్ల చాలామంది ఫైర్ అయ్యారు. చాలామంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ముంబైలో ఆ షో మీద అండ్ ఆ షో హోస్ట్ మీద అండ్ బేర్ బైసెప్స్ మీద. బేర్ బైసెప్స్కి చాలా పెద్ద ఇష్యూ అయింది. తన స్పాన్సర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. బేర్ బైసెప్స్కి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఫాలోవర్స్ ఉన్నారో చాలామంది అన్ఫాలో చేస్తారు, అన్సబ్స్క్రైబ్ చేస్తారు ఛానల్ని. ఆ బేర్ బైసెప్స్ ఫేమస్సే పాడ్కాస్ట్ వల్ల. ఇప్పుడు ప్రజెంట్ పాడ్కాస్ట్ వల్ల. ఆ పాడ్కాస్ట్కి అటెండ్ అవుదాం అనుకున్న ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వనని చెప్పేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ కాంట్రవర్సీ అనమాట. కరెంట్లీ అది రన్ అవుతోంది. మనకు తెలిసిన దాంట్లో ఏమవుతుందనేది మనం చూడాలి ఫైనల్గా. అండ్ ఒక చిన్న ఇన్ఫో ఏంటంటే అది గత 3-4 డేస్గా హాట్ టాపిక్. రేపు ఎల్లుండి ఏదో ఇంకో హాట్ టాపిక్ వస్తుంది, ఇది కవర్ అయిపోతుంది, అది ఓవర్ షాడో చేసేస్తుంది దీన్ని, ఎవరు దీన్ని పట్టించుకోడు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. అది ఏమి చేయలేం కూడా మనం. తర్వాత ఎవరో ఇంకొకళ్ళు వచ్చి ఇంకో టాపిక్ మీద మాట్లాడతారు, ఆ టాపిక్ ఎగిరిపోతుంది, ఈ టాపిక్ అసలు ఇంకా ఎవరికి కనబడకుండా పోతుంది ఆ టాపిక్ హైప్ అవడం వల్ల. సో ఒకవేళ మీకేమన్నా ఈ టాపిక్ గురించి తెలిస్తే మీరేమనుకుంటున్నారు, వాట్స్ యువర్ ఒపీనియన్ ఇన్ ఇట్? సో ఇట్స్ ఎ కామెడీ షో. మీరు ఎంతోమంది చూస్తూ ఉన్నట్టుంటారు అది యూట్యూబ్లో, ఇండియా గాట్ లేటెంట్ అని. ఆ షో చూస్తూ మీ ఒపీనియన్ ఏంటి, ఆ స్టేట్మెంట్ గురించి మీకు తెలిస్తే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి కింద. చూద్దాం ఎలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాం అని అనుకుంటున్నాను. ఓకే, విల్ గో టు కోవలం బీచ్ అండ్ సీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పెక్స్ ఆఫ్ దిస్ డ్రోన్, ఈ డ్రోన్కి స్పెక్స్ ఏంటంటే లైక్ దీనిది చాలా చిన్న డ్రోను, ఇట్స్ ఎ పాకెట్ డ్రోన్. సో దానివల్ల దీని ఫ్లైట్ టైం హార్డ్లీ 15 minutes ఉంటుంది. అండ్ నాకు ఒక డ్రాబ్యాక్ అనిపిస్తుంది ఏంటంటే దీనిలో చిప్ సెట్ ఆప్షన్ ఉండదు, అంటే మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు. అంతా ఇంటర్నల్గానే స్టోర్ అవుతుంది డేటా అంతా. సో ఎయిదర్ త్రూ యాప్ DJI Fly అనే యాప్ ద్వారా మనం స్టోర్ చేసుకోవాలి, లేదంటే వీ హ్యావ్ టు స్టోర్ ఇట్ ఇన్ లైక్ మొబైల్ ట్రాన్స్ఫర్ కానీ లేదా ఎనీ డివైస్ ల్యాప్టాప్ ట్రాన్స్ఫర్ చేసుకుని కానీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి తప్పితే దెర్ ఇస్ నో అదర్ గో. సన్ అద్దరిపోతున్నాడు అనమాట. పైనుంచి ఎండ ఎలా పడుతున్నాడు అలా పడుతుంది, మనకేమో దోలు తీరిపోతుంది. చూద్దాం. అండ్ ఈరోజు దీనివల్ల జిమ్ కూడా ఎగరగొట్టాల్సి వచ్చింది. లెట్స్ అన్లీష్ ద మినీ పీస్. బస్సులు కూడా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి.
హియర్ ఇన్ A to B. ఆఫీస్కి ఎటు టైం అయిపోయింది కాబట్టి మంచిగా తినేసి విల్ హెడ్ బ్యాక్ టు హౌస్ అండ్ ఫ్రమ్ దేర్ ఆఫీస్. ఏదన్నా చూస్తున్న ఇప్పుడే వీడియోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ డ్రోన్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ నాకు ఈ డ్రోన్ ఎలా వచ్చిందంటే సమ్వేర్ అరౌండ్ 200 to 300 మధ్యలో ఉంటుంది. సో ఈ అమౌంట్ నాకు నా కజిన్ తీసుకొచ్చాడు కాబట్టి లైక్ గిఫ్ట్ ఇచ్చాడు నాకు. అండ్ థ్యాంక్స్ టు హిమ్. అంతే ఈ డ్రోన్ గురించి. అండ్ మనం నెక్స్ట్ బ్లాగ్స్కి వెళ్ళినప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫుటేజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. That's it for this video. Bye bye. See you in the next vlog.